శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో. ప్రతిరోజు అద్భుతమైన వీడియోనే అంటారు కదండి. చెప్పండి చెప్పండి, ఈ వీడియోలో ఏం చెప్తారు అని అనుకుంటున్నారా? నిజంగా అద్భుతం. ముక్కు పుడకకి లొంగిపోయిన భగవంతుడు. లొంగిపోయినా అంటున్నాను కదా అని లంచం తీసుకున్నాడు అని అనుకుంటారేమో. వీడియో పూర్తిగా వింటే మీరు కూడా కళ్ళల్లో నుంచి అలా బొటబొటా కన్నీళ్లు కార్చేస్తారు. కానీ అది ఆనందంతో. నిజమే కదా, మనం కూడా ఈ రోజు నుంచి ఇలానే ఉందామా అనే ఆలోచన మొదలవుతుంది. అటువంటి అద్భుతమైన వీడియో మరి ఇంకెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినేసి, వీడియో విన్న తర్వాత జై శ్రీకృష్ణ అని కింద కామెంట్ రూపంలో మీరు పెట్టండి. అలా మనం భగవంతుణ్ణి స్మరణ చేసుకున్నట్లనమాట. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. ద్వారక వెళ్తే కృష్ణ పరమాత్మని దర్శించుకోకుండా ఎవ్వరూ రారు కదా. కానీ ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మ తన భక్తుడి కోసం 300 మైళ్ళు నడుచుకుంటూ వచ్చేశారు. అదే డాకోర్ అనే గ్రామానికి అనమాట. బోధన్ అని అతని పేరు చాలా విచిత్రంగానే పలుకుతారు. బోడన్ అంటారు, ఇంకా చాలా చాలా పేర్లు చెప్తూ ఉంటారనమాట. నేను బోడన్ అనే చదివాను అతని పేరు. ఆ కృష్ణ భక్తుడు ప్రతిరోజు తనకి ఓపుకున్నప్పుడేమో ద్వారక వచ్చి, అంటే డాకోర్ నుంచి ద్వారక వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళేవాడు. తర్వాత ప్రతి ఏకాదశికి కృష్ణ పరమాత్మని దర్శించుకుని అప్పుడు వెళ్ళేవారు అనమాట. నడిచి వచ్చి నడిచి వెళ్ళేవారు. అలా ఆయనకి 72 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అలాగే వెళ్ళారు. ఒకసారి ఇంకా ఆయనకు ఓపిక లేదనమాట. మార్గ మధ్యంలోనే ఆగిపోతారు. కృష్ణ, నాకు ఓపిక లేదు, నేను నడవలేకపోతున్నాను, నేను దర్శించుకోవడానికి నేను రాలేకపోతున్నానయ్యా అంటూ ఆయన విలపిస్తారనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆయనకి చెప్తారనమాట. ఆయన అలసిపోయి నిద్రపోతే ఆ కలలో కృష్ణ పరమాత్మ కనిపించి చెప్తారు, ఎందుకు బాధపడతావు? నువ్వు ఇంత దూరం రాలేకపోతున్నావు అంతేనా? సరే, దానికి నువ్వెందుకు బాధపడ్డావు? నువ్వు రేపు ఒక చిన్న బండిని తీసుకుని వస్తే నా విగ్రహాన్ని నువ్వు అందులో పెట్టుకుని నీ ఊరికి తీసుకువెళ్ళిపో, నేను నీతో పాటు వచ్చేస్తాను, అప్పుడు అక్కడే నువ్వు నన్ను పూజించుకోవచ్చు కదా అని కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇంకంతే, తనతో పాటు కృష్ణుడు వచ్చేస్తాను అంటే ఏ భక్తుడు ఊరుకుంటాడు చెప్పండి? తెల్లారి వెళ్ళిపోతారు, ఆలయానికి వెళ్ళిపోతారు. ద్వారకలో వెళ్ళిపోయి ఆ ఆలయం ముందేమో బండి వేసుకుని అక్కడ కూర్చుంటారనమాట. అక్కడ అర్చకులందరూ అడుగుతారు, ఆ బండి అది చూసి, ఏంటి ఈ శిథిలమైన బండిని తీసుకుని వచ్చో, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతారనమాట అక్కడ అర్చకులు. వెంటనే ఈ కృష్ణ భక్తుడు చెప్తాడు, నాకు ద్వారక కన్నయ్య కనిపించి చెప్పారు, నన్ను తీసుకువెళ్ళు నీ దగ్గరికి, నేను నీతో పాటు వస్తాను అని అన్నారు, అందుకే నేను ఈ బండిని తీసుకొచ్చాను అంటారు. అక్కడ వాళ్ళందరూ ఒక పిచ్చివాడిని చూసినట్టు చూస్తారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ చూస్తున్నది ఒక విగ్రహాన్ని, ఒక రాతి శిల్పాన్ని వాళ్ళు చూస్తున్నారు, అక్కడ అర్చకులు వాళ్ళందరూ. కానీ అక్కడ చూసింది ఈ కృష్ణ భక్తుడు ఎవరిని? కన్నయ్యని చూశాడు. మరి అలాంటి కన్నయ్య చెప్పినప్పుడు అదే మాటని కదా వాళ్ళకు కూడా చెప్తారు. అతనేం దొంగతనం చేయలేదు, వాళ్ళకి చెప్పాడు. ఏమనంటే, కృష్ణయ్య నాతో పాటు వచ్చేస్తానన్నాడు, నేను తీసుకెళ్తాననే చెప్తే వాళ్ళందరూ ఒక పిచ్చివాడిని చూసినట్లుగా చూసుకుని సాయంత్రం అన్ని పూజలు అయిపోయిన తర్వాత తలుపులు వేసేసుకుని వెళ్ళిపోతారు ఇంటికి. అందరూ నిద్రపోయిన తర్వాత ఈ ఈ కృష్ణ భక్తుడు కూడా ఆ బండిలో నిద్రపోతూ ఉంటే లోపల ఉన్న కన్నయ్య ఈ కృష్ణ భక్తుడి దగ్గరికి వచ్చి, లే బోధన్, నేను నీ కోసం వచ్చేసాను అని చెప్పి నిద్రలేపి ఆ బండి మీద కూర్చుంటారనమాట. సరే, కబుర్లు చెప్పుకుంటూ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అలసిపోతాడు ఈ బోధన్. అలసిపోతే, రా నువ్వొచ్చి ఈ బండిలో కూర్చో, నేను బండి నడుపుతాను అని చెప్పి కృష్ణయ్య ఆ బండిని నడుపుతూ ఉంటారనమాట. అలా వెళ్తూ ఉంటే వీళ్ళకి మధ్యలో ఒక శివాలయం కూడా కనిపిస్తే అక్కడ కాసేపు విశ్రమించి, అక్కడ ఒక వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు కొమ్మని ఇలా కృష్ణయ్య తెంపుతారట. ఈ రోజుకి ఆ వేప చెట్టు అన్ని కొమ్మల్లోనూ కృష్ణయ్య ఏదైతే పట్టుకున్నారో అది తీయగా ఉంటుంది, మిగిలిన కొమ్మలన్నీ చేదుగా ఉంటాయి. సరే, అలా నెమ్మదిగా డాకోర్ వచ్చేశారు. తెల్లారింది. అర్చకులు ద్వారక ఆలయానికి వచ్చారు. కన్నయ్య లేడు. వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరు దొంగిలించారు అని. అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట. క్రితం రోజు ఎవరో వచ్చి కృష్ణుడు రమ్మన్నాడు, కృష్ణుడిని నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు కదా, బహుశా అతనే తీసుకుని వెళ్ళిపోయాడేమో అని చెప్పి ఆరా తీసుకుంటూ వీళ్ళు డాకోర్ వచ్చేసారు.
డాకోర్ వచ్చేసరికి వీళ్ళు వచ్చారనే విషయం ఈ కృష్ణ భక్తుడికి తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ దాచాలో తెలియలేదు. అక్కడ గోమతి నది ఉంటుందన్నమాట. ఆ గోమతి నదిలో కృష్ణుడి విగ్రహాన్ని దాచిపెడతారు. ఈ లోపు అర్చకులు వచ్చేస్తారు. వచ్చి నువ్వు తీసుకువెళ్ళిన విగ్రహాన్ని మాకు ఇచ్చే, అక్కడ పూజలు అందుకోకపోతే ఎలాగా, నువ్వు అక్కడి నుంచి తీసుకొని వచ్చేసావు, భక్తులందరూ దర్శించుకోవాలి కదా, ఇచ్చేసే అని చెప్పి అడిగితే అప్పుడు ఈ కృష్ణ భక్తుడు చెప్తాడు, నేను ఇవ్వలేను, నాతో పాటు ఉంటానని చెప్పి నాకు చెప్పారు కదా, అందుకే నేను తీసుకుని వచ్చానని చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. నీతో పాటు ఉండడం ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నువ్వు తీసుకొచ్చేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఈటె ఉంటుందన్నమాట. ఆ ఈటెతోటి కొడతారు. కొడితే ఇక్కడ గుచ్చుకుంటుంది ఆ కృష్ణ భక్తుడికి, ఆ బోధనకి గుచ్చుకుంటుంది అనమాట. గుచ్చుకుంటే ఇక్కడ ఆ ఈటె గుచ్చుకున్న మరుక్షణం ఆ గోమతి నదిలో నీళ్లు ఎర్రగా మారిపోతాయి. ఎక్కడైతే కృష్ణుడి విగ్రహాన్ని ఈ దాచిపెట్టాడో కృష్ణ భక్తుడు ఆ పరిసర ప్రాంతాల్లో. అంతే, అక్కడ ఉన్న అర్చకులందరూ ఆశ్చర్యపోతారనమాట. ఈటె ఇక్కడ గుచ్చుకుంటే అక్కడ వచ్చింది ఏంటి రక్తం అని. వెంటనే ఆ నదిలో అంతా గాలిస్తే కృష్ణుడి విగ్రహం బయటపడుతుంది. ఆ విగ్రహం మీద నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మీరు ఈ రోజుకి డాకోర్ గోమతి నదికి వెళ్తే ఎక్కడైతే కృష్ణుడి విగ్రహం దొరికిందో అక్కడ కృష్ణ పాదాలు పెట్టి ఆ నది మధ్యలో పూజ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ ప్రాంతం మాత్రమే ఎర్రగా ఉంటుంది, మిగిలిన నీళ్ళన్నీ కూడా తెల్లగానే ఉంటాయట, మామూలుగానే ఉంటాయి. అంటే తన భక్తుడికి కష్టం కలగకూడదు, ఎందుకంటే ఆయన వస్తానన్నారు, ఆయన వస్తానంటే తీసుకుని వచ్చారు, కానీ తినేవి దొంగతనంగా తీసుకుని రాలేదు కదా. మరి అలాంటిది తన భక్తుడికి కష్టం వస్తే కన్నయ్య ఊరుకుంటాడా చెప్పండి. ఆ దెబ్బ ఆయనకి తగిలించుకున్నారనమాట. వెంటనే ఆ భక్తులు ఏం చేస్తారు అంటే, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుంటారు. సరే, ఈ బోధన దగ్గరకు వచ్చి అంటారు, సరే నువ్వు తీసుకొచ్చావు కదా, మాకు విగ్రహం దొరికింది కదా, మేము తీసుకుని వెళ్ళిపోతామని చెప్పి అంటే బతిమాలుకుంటాడనమాట. నా కోసం వచ్చేసాడు కదా కన్నయ్య, మీరు తీసుకెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది, నా కోసం వచ్చిన కన్నయ్యని నాకే వదిలేయండి అని చెప్పంటే అక్కడ ఉన్న అర్చకులు అంటారు, ఓహో నీ కోసం వచ్చాడా, నీ గురించి వచ్చాడా, సరే ఒక పని చేద్దాం, నువ్వు ఈ విగ్రహాన్ని తీసుకుని వచ్చేసావు కదా, ఈ విగ్రహానికి ఎంతైతే బరువు ఉంటుందో తత్సమానమైన బంగారాన్ని నువ్వు మాకు ఇచ్చినట్లయితే అప్పుడు ఆ విగ్రహాన్ని మేము వదిలిపెట్టేస్తాము అంటారు. ఎందుకంటే అతని స్థితి చూస్తే అర్థమైపోతుంది, అతని వేసమెత్తు కూడా ఇవ్వలేడు అనే విషయం వాళ్ళకి తెలుసు. తెలిసే ఇవ్వలేడనే, ఇంక నేను ఇవ్వలేను మీరు తీసుకువెళ్ళిపోండి అని అతని నోటి ద్వారానే అనిపించాలని వాళ్ళు ఆ కండిషన్ పెట్టారనమాట. ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి. అప్పుడు భార్య ఏం చేస్తుందో తెలుసా, మా దగ్గర బంగారం లేవు, మణులు మాణిక్యాలు లేవు, మేము కృష్ణ పరమాత్మని ఆరాధిస్తున్నాము, ఆయన భక్తే మాకు ఆస్తి, ఆయన మీద ఉన్న భక్తే మాకు ఆస్తి, అంతకు మించి మాకు సంపదలు ఏం లేవు, ఆయన మీద మేము పెంచుకున్న ప్రేమే మాకున్న ఆస్తి అని చెప్పి తన ముక్కుకున్న ముక్కు పుడక తీసి వాళ్ళేమో త్రాసు పెడతారనమాట కొలవడానికి. ఒకవైపు తన ముక్కు పుడక ఇలా వేస్తుంది, అంతే సరిగ్గా ముక్కు పుడకతో తూగేస్తుంది కృష్ణుడి విగ్రహం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి అసలు ఎంత అద్భుతం, ఆ విగ్రహం బరువెంతుంది, ఆ ముక్కు పుడకకి ఎలా తూగేశాడు అని. కృష్ణ తులాభారంలో కూడా మనం చూస్తాం కదా, రుక్మిణీదేవి ఒక్క తులసి దళంతో కృష్ణయ్యని గెలుచుకున్నారన్నది మనకి ఒరిజినల్లో లేకపోయినా ఆ కథ వినడానికి ఎంత బాగుంటుంది చెప్పండి. అంటే భక్తిగా నువ్వు సమర్పణ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ భక్తికి భగవంతుడు లొంగిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, అదేంటి కృష్ణ నువ్వు ఇక్కడ ఉండిపోతానంటే ఎలాగా, ద్వారకలో ఖాళీగా ఉంది, మరి మేము మిమ్మల్ని కొలుచుకోవాలంటే మాకొద్దా, మా కోసం కూడా నువ్వు రావాలి కదా అక్కడికి వచ్చే అని చెప్తే అప్పుడు అక్కడ ఉన్న అర్చకుల్లో ఒకరికి చెప్తారనమాట కృష్ణ పరమాత్మ కల్లో కనిపించి, మీరు ద్వారక వెళ్ళిపోండి, ద్వారక వెళ్ళిపోతే అక్కడ ఒక బావిలో నేను మీకు దర్శనం ఇస్తాను, ఆ బావిలో మీరు వెతకండి అంటారు. అప్పుడు వీళ్ళందరూ ద్వారక వెళ్ళిపోతే అక్కడ బావిలో వెతికితే అక్కడ కృష్ణ పరమాత్మ ఒక మూర్తి దొరుకుతుందనమాట. ఇప్పుడు ద్వారకలో పూజలు అందుకుంటున్నది ఆ మూర్తే. డాకోర్లో ఉన్న విగ్రహం కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా, ఇలా సగం వాల్చినట్లు మనకి కనిపిస్తాయి. అది చూసి అక్కడ భక్తులు అంటారు, తన భక్తుడు తన కోసం అంత దూరం నడుచుకుంటూ వస్తే ఆ భక్తుడి బాధని కృష్ణ పరమాత్మ తట్టుకోలేక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఆ కనురెప్పలు వాల్చాడు, అందుకే ఆయన కళ్ళు అలా ఉంటాయి అని చెప్పి చెప్తారు.
చిన్న ముక్కు పుడకకి కృష్ణ పరమాత్మ తూగాల చెప్పండి? నిజంగా కృష్ణ పరమాత్మకి మహిమను చూపించాలి అని అనుకుంటే ఆ ముక్కు పుడక వేసేదాకా ఆ ఆలోచన వాళ్ళకి ఎందుకు పుట్టించాలి? ఫలానా చోట నేను బావిలో దొరుకుతాను, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పేచ్చు కదా. కానీ ఆవిడ వేసిన ఆ ముక్కు పుడకకి కృష్ణ పరమాత్మ తూగారు అంటే భక్తికి నేను లొంగుతాను అనే విషయాన్ని చెప్పడానికి, ఆ భక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి అంటే భగవంతుడు చేసే లీలలన్నమాట. ఈ డాకోర్ పంచద్వారకలలో ఒక ద్వారక. అహ్మదాబాద్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రోజుకి కృష్ణ పరమాత్మ ఎక్కడైతే గోమతి నదిలో ఆ విగ్రహాన్ని దొరికిందో అక్కడ ఒక మందిరము, బావి దగ్గర ఒక మందిరము, ఈ త్రాసు తూచరు కదా అక్కడ ఉన్న ప్రదేశము, ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. అక్కడ అర్చకులందరూ ఏం చేశారు? అతన్ని ఒక పిచ్చివాడిగా చూశారు. వాళ్ళు ప్రతినిత్యం కృష్ణ పరమాత్మని సేవించుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఒక శిల్పంగా, ఒక రాతిగా సేవించారు కాబట్టే వాళ్ళు ఆ కృష్ణ పరమాత్మ ఆ అర్చామూర్తికి దగ్గరలో ఉన్న కృష్ణుడికి దగ్గరగా లేరు. కానీ ఈ భక్తుడు అర్చామూర్తికి దూరంగా ఉన్న కృష్ణ నిన్ను నేను సేవించుకోలేకపోతున్నానే అని ప్రతి క్షణం మనసులో పడ్డాడు. చూసారండి తపన? అది కృష్ణ పరమాత్మకి దగ్గరగా చేసిందనమాట. ఇది నేనేదో ముక్కు పుడకల వ్యాపారం చేయటం కోసం చెప్పలేదండోయ్, నిజంగానే స్థల పురాణం అది. ముక్కు పుడకకి తూగారు. నాకు ఈ ముక్కు పుడకకి తూగిన ఇన్సిడెంట్ చదివినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే ఈ మధ్య మనం మన ఛానల్లో సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం, అందుకే నేను చెప్తున్నాను దీన్ని. ఆ ఆలయం గురించి కొంతమంది కిట్టని వాళ్ళు అనమాట ఎంత దుష్ప్రచారం చెయ్యాలని ప్రయత్నించారు. అయినా అమ్మవారి మీద దుష్ప్రచారం చెయ్యాలి అంటే ఎంత సాహసం ఉండాలి చెప్పండి. అక్కడ ఎంత ప్రయత్నించినా వివాహం కాని వారు అక్కడికి వచ్చి మొక్కుకుంటే వివాహం జరుగుతోంది. ఎప్పటి నుంచో వస్తుంది అది ఆచారం. అక్కడ స్థల పురాణం కూడా అదే. నిన్న కూడా ఎవరో వచ్చి అమ్మవారికి సమర్పణ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారట, కానీ కట్టుకోలేకపోతుంటే అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నారట. మనం భక్తితో అమ్మవారికి మొక్కుకుంటే మనం తిరిగి అమ్మవారికి ఇచ్చేది లంచం కాదు. అసలు అమ్మవారికి సూత్రాలను సమర్పణ చేయడం అంటే ఏం పేరు పెట్టారో తెలుసా? లంచం అడుగుతుందా అమ్మవారు? లంచం అడుగుతారా? అలాగా పసుపుతో ఒక పసుపు కొమ్మిస్తే చాలు, పసుపు కొమ్మిస్తే సరిపోతుంది కదా. బంగారపు మంగళసూత్రం అంటే ఎంత రేటు ఉంటుంది? ఎంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ చిన్న ముక్కు పుడక ఆవిడ ఇచ్చారు, కృష్ణ పరమాత్మకి సమర్పణ చేశారు భక్తితో. చిరకాలం గుర్తుండిపోయే చిరంజీవత్వాన్ని వాళ్ళకి ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ఎప్పటికీ వాళ్ళ తరతరాలు ఏమాత్రము లోటు లేకుండా వాళ్ళు బ్రతికేంత సంపదని ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ సర్వమంగళ అమ్మవారి ఆలయంలో కూడా ఆ మంగళసూత్రాన్ని ఎందుకు సమర్పించుకుంటున్నాం? ఆవిడ పేరు సర్వమంగళ అంటే సర్వకాల సర్వావస్థల యందు నీకు శుభాలని ఇచ్చే అమ్మ. ఆ శుభాలని ఇచ్చే అమ్మ, ఆ అమ్మకి నువ్వు ఈ మంగళసూత్రాన్ని సమర్పణ చేస్తున్నా అంటే నువ్వు మెళ్ళో కట్టేసుకున్న దాన్ని సమర్పణ చేయటం కాదు. అసలు మామూలుగా స్త్రీ ధరించిన మంగళసూత్రాన్ని కూడా మేము మొక్కుగా ఇస్తామని చెప్పి చాలా కష్టంతో ఉన్న వాళ్ళు కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడ కొత్తది, వాళ్ళ స్థితిని అనుసరించి, వాళ్ళ స్థాయిని అనుసరించి బంగారంతో చేసిన మంగళసూత్రాన్ని సమర్పణ చేసుకుంటాము అని చెప్పి మొక్కుకుంటే దానికి కూడా విపరీత అర్థాలు చేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క 10 రూపాయలు మనం సమర్పణ చేశాము అంటే మనం చేశాము అనే భావంతో కాదు, అమ్మా ఇది కూడా నీకు ఇవ్వగలిగే స్థితిని స్థాయిని నాకు ఇచ్చావమ్మా, ఇంతకు మించి నేను ఇవ్వలేకపోతున్నందుకు బాధపడుతున్నానమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆర్ద్రతతో మనం ఏదైతే అమ్మవారికి భగవంతుడికి సమర్పణ చేస్తామో అంతకు మించి కొన్ని 100 రెట్లు భగవంతుడు మనకి ఇస్తాడు. భగవత్ నింద మహాపాపం, జన్మ జన్మలు మనతో పాటు వెంట వచ్చేస్తున్నది. ఆ పాపాన్ని ఎన్ని జన్మలెత్తినా అస్సలు పోగొట్టుకోలేం. భగవత్ నింద మాత్రం చేయకండి. ఆ ముక్కు పుడకకి భగవంతుడు వచ్చేసాడు అంటే ఆ ముక్కు పుడకి వేసిన వెంటనే వచ్చేసాడు అంటారా? అంత తపన, అంత తాపత్రయం, అంత ఆర్తి కన్నయ్య అంటే. ఆ 72 వయసులో కూడా భార్యాభర్తలు ఇద్దరు నీ సేవ చేసుకోలేకపోయామయ్యా, నిన్ను కొరవలేకపోతున్నామయ్యా, నా అసమర్థతకి నన్ను నేను నిందించుకుంటున్నానయ్యా అంటూ వాళ్ళు ప్రతి క్షణం తపన పడ్డారు చూసారా? ఆ తపనకి వచ్చేసారనమాట కృష్ణ పరమాత్మ.
అందులో ఆవిడ ఇచ్చిన ఆ ముక్కు పుడక తృణం. ఆ తృణాన్ని సమర్పించింది కృష్ణ పరమాత్మ. కొన్ని జన్మలు, కొన్ని తరాలు వాళ్ళకి తినడానికి లోటు లేకుండా చేసేసారు. భగవంతుణ్ణి మనవాడిగా అనుకుంటే మనం ప్రేమించగలుగుతాం. ఆయనకి ఇచ్చే సమర్పణ చేసేది ఏదైనా సరే మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చిందనిగా మనం భావిస్తాం. భగవంతుణ్ణి పరాయివాడుగా అనుకుంటే మనం ఏమిచ్చినా లంచం ఇచ్చినట్లు, దోచి పెడుతున్నట్లు ఇలాగే భావన చేస్తాం. సర్వస్వ శరణాగతి చెయ్యండి. భగవత్ నింద పొరపాటును కూడా చేయకండి. మీరు భగవంతుడికి ఏదైతే సమర్పణ చేస్తారో దానికి కొన్ని వందల రెట్లు భగవంతుడు మీకు తిరిగి ఇస్తాడు. భగవంతుడికి ఇవ్వడము అంటే ఆ శక్తిని అమ్మవారు నీకు ఇవ్వడం అన్నమాట. ఆ శక్తిని ఇచ్చారు అంటే మనల్ని ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళి కూర్చోబెట్టినట్లే కదా. ఆ స్థానంలో కూర్చోడానికి ఇష్టం లేని వాళ్ళే భగవత్ నింద చేస్తారు. ఈ బోధనలాగా మనం సర్వస్వ శరణాగతి చేస్తూ కన్నా మీకు ఇష్టం, మీ ఇష్టమైన దైవాన్ని పిలవండి, ఆయనతో మాట్లాడండి, ప్రతి క్షణం ఆయనతో మాట్లాడండి. పొద్దున్న లేచిన తర్వాత ఫోన్లో మనం పిచ్చి పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడుకుంటాం, పనికిరాని సంభాషణలు ఎన్నో మాట్లాడుకుంటాం. అదే సంభాషణని మీ ఇంట్లో మీ ఇష్ట దైవాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఆయనతో మాట్లాడి చూడండి. ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టండి. మాట్లాడరంటారా? ఖచ్చితంగా మాట్లాడతారు. ఏదో ఒక రోజున మీ పేరు పెట్టి పిలిచే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మరి కింద మాత్రం కన్నా అని కామెంట్ చేయటం మర్చిపోకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.